చట్టసభల్లో ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ నెల 8వ తేదీన కరీంనగర్ పట్టణంలోని మహాత్మా జ్యోతిబా ఫులే గ్రౌండ్స్లో బీసీ సభను నిర్వహిస్తున్నట్లు మాజీ స్పీకర్ మధుసూదనాచారి తెలిపారు. కరీంనగర్ జిల్లా చింతకుంట బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన బీసీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు ప్రజా ప్రతినిధులతో కలిసి మధుసూదనాచారి మాట్లాడారు. 8వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకు జ్యోతిరావు పూలే గ్రౌండ్స్ లో బీసీల బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించడం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు మేము ఇక్కడ అందరం కూడా గౌరవ కమలాకర్ గారి పిలుపు మేరకు రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఏ విషయంలోనైనా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర ఏంటంటే ఒక అంశాన్ని లక్ష్యంగా ఎంచుకుంటే ఆ లక్ష్యం సాధించేంత వరకు త్యాగాలకు వెరవక పోరాడినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమ క్రమంలో అనేక వందల బహిరంగ సభలలో ఆనాడు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట, తెలంగాణ సమాజం అంటేనే బీసీలు, బీసీల సంక్షేమం అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి అనేటువంటి మాట చెప్పడం జరిగింది. కాబట్టి వారు అధికారంలో కొనసాగినటువంటి సమయంలో ఈ వేదిక మీద ఉన్నటువంటి మేమందరం కూడా వెలిగినము బీసీ నాయకులం అంటే అది కేసీఆర్ గారి. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం వాస్తవంగా బీసీ సమాజం యొక్క జై బీసీ, జై కరీంనగర్, అన్ని నియోజకవర్గాల నుంచి తరలి వచ్చినటువంటి నాటి ఉద్యమకారులకు, నేటి సహచరులకు, మా ఆడబిడ్డలకు, పత్రికా విలేకరులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చరిత్రాత్మకమైనటువంటి సందర్భం ఏదైనా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి ఏప్రిల్ 27, 2001 ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అనేక గందరగోళ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆనాడు ఉన్నటువంటి అస్థిరత, ఆనాడు జరిగినటువంటి కుట్రలు, కుతంత్రాలు, ఆనాడు ఈ పార్టీ బయటికి రాకుండా ఉండడానికి జరిగినటువంటి అనేక ప్రయత్నాలకు ఒక సుదర్శన చక్రంలాగా ఒక శక్తిని ప్రయోగించాలి, తెలంగాణ వాదాన్ని బలంగా చూపించాలి, అత్యంత బలమైనటువంటి పునాదిని ఏర్పాటు చేయాలి అని అంటే మన మొదటి అడుగు కరీంనగర్కు ఆ సమర్థత, ఆ శక్తి ఉంది అనేటువంటి విషయాన్ని ఆలోచించే 2001 మే 17వ తారీఖు నాడు చరిత్రాత్మకమైనటువంటి సభ కరీంనగర్లో జరిగి ఈ సభ నింపినటువంటి స్ఫూర్తి, ఆ సభ ద్వారా తెలంగాణ సమాజానికి ఇవ్వబడినటువంటి సందేశం, ఆ సభలోని చూసినా కూడా బీసీ బీసీ అని చెప్పని తప్ప వేరేం లేదు. రాహుల్ గాంధీ నోట్లో అది ఉంది, ప్రధానమంత్రి గారి నోట్లో అది ఉంది, ఏ పార్టీ వచ్చినా కానీ బీసీ అంటే ఇన్ని సంవత్సరాలకు వీళ్ళకి మనం గుర్తొచ్చినందుకు, వీళ్ళ ఓట్లతో మనం పైన కూర్చున్నాం, వీళ్ళ ఓట్లతో అనుభవించిన వీళ్ళని మర్చిపోయినాం. ఇప్పటికైనా వీళ్ళని గుర్తుపెట్టుకొని వీళ్ళకు రాబోయే రోజుల్లో అన్నింటిలో వాటా ఇస్తామని చెప్పి మరి ఏ దేశం పైన రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, మరి ప్రధానమంత్రి గారు చెప్తున్నారు, ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సరే ఎంతవరకు చేస్తారనేది ఇలా మన పార్టీ, మన నాయకుడు చెప్పకుండా అనేక రకాల రిజర్వేషన్ మార్కెట్ కమిటీలో కావచ్చు, ఒక ఎంపీలు ఇస్తే ఎంపీలలో కావచ్చు,
రాజ్యసభ ఎంపీగా సెలెక్ట్ చేస్తే ఇట్లా ఎవరిని బీసీలను చేద్దాం, ఎమ్మెల్సీలు బీసీలను చేద్దాం, అట్లా అనేక రకాలుగా మనం మార్పులు తెచ్చినా కూడా ఇంకా తేవాల్సిన అవసరం ఉంది. మన పరిధిలో మనం చేసిన ఇవాళ మనం మీరందరూ కూడా తెలుసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే మీరు బీసీ రిజర్వేషన్ తక్కువ చేసేది కదా అని చెప్పి మాట్లాడతారు. దాన్ని మీరు తెలుసుకోవాలి, మనం తక్కువ చేయలేదు. మనం పెంచి 34% పెంచితే ఇదే కాంగ్రెస్ నాయకులు స్వప్నారెడ్డి అనే ఆమె పేరు మీద హైకోర్టులో కేసు వేయించింది. పెంచడానికి వీల్లేదు, 50% మించుతుంది, మీరు పెంచితే అని చెప్పి హైకోర్టులో కేసు వేస్తే ఆ కేసులో మనం ఓడిపోయినాం. మళ్ళీ మనం సుప్రీంకోర్టు పోయినాం. సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టులో కూడా 50% మించి మీరు ఇవ్వడానికి వీల్లేదు అన్నప్పుడు తప్పని పరిస్థితులలో అప్పుడు మనం 24%కి మనం గురించుకొని ఇవ్వడం జరిగింది, చేయడం జరిగింది. ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనం ఏదైతే కోర్టు వేసి కోర్టు ద్వారా మనం ఫెయిల్ అయినామో దాన్నే వీళ్ళు 8వ తారీఖు నాడు మధ్యాహ్నము 3 గంటలకు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడే కులవృత్తులన్నీ బతికినాయి. అందుకే కులవృత్తులు వారి వారి కులాల వేషధారణతో తెలంగాణ చౌకలో ప్రదర్శన చేసి అక్కడ నుంచి ర్యాలీగా కార్యక్రమం చేస్తాం. కాబట్టి దయచేసి గౌరవ పత్రికా సోదరులు ఈ యొక్క కరీంనగర్ నుంచి నాంది కథనమేరి వెళ్తున్నాం కాబట్టి దీనికి మీరందరూ సహకరించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్రం నుంచి వచ్చిన డెలిగేషన్ అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞత తీసుకున్నాం. దయచేసి గౌరవ పత్రికా సోదరులందరూ మాతో కలిసి భోజనం చేయాలని పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ.